90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. కిషోర్ రాడు మాకేం తెలియదు అంటే లేదు ఉన్నాడు ఇలా ముందు మస్తు డ్రింక్ చేసుకున్నాడు వాడు ఊగుతున్నాడు ఇట్లా అంటే నూకేసిండు ఎవరికి వచ్చేసిండు ఇట్లా నూకేసిండు నూకేసరికి ఎవడరా నువ్వు పోతుంది అని అమ్మ అన్న తప్ప వాడు కాలు పెట్టేసిండు ఛాతి మీద కాలు పెట్టబోయిండు సంపయాలని వచ్చిండు వాడు నన్ను. నగరంలోని వీక్లీ బజార్లో నిన్న జరిగినటువంటి చైన్ దొంగతనం పట్ల కూడా కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీక్లీ మార్కెట్లోని నిన్న జరిగినటువంటి సంఘటన ప్రదేశంలో ఉన్నాము. అమ్మ ఉంటది, పెద్దావిడ మెడల నుంచి బలవంతంగా చైన్ లాగినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇల్లు చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా ఆమె ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి. అదే గమనించినటువంటి ఆ దుండగుడు ఆమె మెడల నుంచి చైన్ తీసుకెళ్ళడం చాలా దారుణంగా కాలనీ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఏం జరిగింది, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇది జరిగిందనే అంశం పైన అమ్మ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఎన్ని గంటలకు వాళ్ళు వచ్చారమ్మా? 4 అయింది నాన్న. నేను 2:30 వరకు అంటే కరీంనగర్ నుంచి వచ్చి ఇల్లు వాకిలంతా ఊడ్చేసి ముఖం 4 గంటలకు ముఖం కడుక్కొని ఇట్లనే నిలబడ్డా. ఇక అటొక కాలు ఇటొక కాలు పెట్టిండు, బయట ఒక కాలు లోపల ఒక కాలు. కిషోర్ ఉన్నాడు, లోపల ఉన్నాడు. కిషోర్ అంటే ఎవరమ్మా? ఎవరో ఏమన్నా మాకేం గుర్తు, ఆ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఇక కిషోర్ ఉన్నాడు, లోపలికి పోయిండు. నువ్వు వీళ్ళు సాలేదా అని అంటే ఎవడరా నువ్వు? ఇంతే గట్టిగా మాట్లాడినా నాన్న. ఎవడరా నువ్వు? ఏ కిషోర్ రాడు మాకేం తెలియదు అన్న అంటే లేదు ఉన్నాడు ఇలా ముందు మస్తు డ్రింక్ చేసుకున్నాడు వాడు ఊగుతున్నాడు ఇట్లా. ఇక ఏం మాట్లాడొస్తుంది, నాకేం చేస్తుంది, పిలుస్తా ఏమంటావు అని ఆయనతో లోపలికి ఇట్లా నిలబడ్డ ముఖం ఇంకా పచ్చితనం కూడా పోలేదా ముఖంకు. ఇక వచ్చిండు, ఇక పిలుస్తా లేదా ఉన్నాడు, నువ్వు దాసపెట్టినావు. లేవడరా నువ్వు? మా ఇంటికి ఈగ కూడా వాళ్ళలేదు నాన్న. 52 ఏళ్ళు అయిపోతుంది ఇదే ఇంట్లో అనే వరకు అంటే నూకేసిండు, లోపలికి వచ్చేసిండు. అప్పటికి నా బిడ్డకు ఫోన్ మాట్లాడుతున్నా, నా మన్మరాలతో మాట్లాడతా. అమ్మ ఫోన్ మాట్లాడిపోయి అమ్మ పిల్ల బెంగటి వెళ్తుంది అని ఫోన్ ఇంకా ఆన్ చేసి ఉంచిన నాన్న. ఆన్ చేసి ఉంచే వరకు అంటే ఆమె మాట్లాడితేనే ఉన్నది, లైన్ లో ఉన్నది అంటే వాళ్ళతో మరి మాట్లాడి ఇక వాడు లోపలికి వచ్చే వరకు అంటే ఆ ఫోన్ తీసిన ఆన్ ఉన్నది, ఆడ పక్కకు పడేసేసిన. నా పిల్లలన్నా ఇంట్లో వీడు ఏం చేయొచ్చిండు అని ఆయన ఇట్లా నూకేసిండు. నూకేసే వరకు ఎవడరా నువ్వు అని అంటే ఎవడరా అని అంటున్నావు అని ఆయన నన్ను పడగొట్టేసిండు నాన్న. పడగొట్టేసే వరకు ఏం సుధరిస్తుంది. ఇక ఇట్లా పట్టిండు. ఇగో ఇవన్నీ కాట్లు, ఇగో ఇదంతా. ఇక అంత ఇది చేసే వరకు అంటే నేనన్నా నాకేం తెలియదు నాన్న. అమ్మ నీకు ఇట్లా పట్టే వరకు అంటే ఇక చైన్ మీద మన చేతి వచ్చేసింది. అమ్మ నా గొలుసు పోతుంది, అమ్మ నా గొలుసు పోతుంది, అమ్మ నా గొలుసు పోతుంది అని అమ్మ అన్న తప్ప వాడు దొంగ అని నాకు తెలియలేదు నాన్న. ఏంటి అసలు తోయలేదు, మాట్లాడ కూడా నాకు పక్షినట్టు వరుతున్నాయి. ఎవరి బయటికి రాలేదు, మాట్లాడాలి. మళ్ళా పక్కకు అమ్మాయి వచ్చి నిలబడి తమాషా చూస్తుంది. ఇక అర్థం కాలేదు. ఇక ఆయనతో మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఒకసారి పడగొట్టేసిండు. పడగొట్టి కాలు మీద ఈ ఒకటే కాలు మీద కాలు పెట్టేసిండు. ఈడ కింద ఒకటి పెట్టిండు, మీద ఒకటి పెట్టిండు. ఇక నేను ఈ ఒక్క చేత్తోటే పోరాడినా నాన్న. నువ్వు ఎవడరా అమ్మ నా గొలుసు పోతుంది, అమ్మ నా గొలుసు. నా బిడ్డ ఇంకా బిడ్డనే ఉన్నది ఫోను. ఇక అనగా నీకేం చేసిండు, ఇక గుంజే వరకు ఇట్లా గుంజుకున్నా. ఇక అవి తెగిపోయి 4 గుండ్లు కింద పడ్డాయి. ఇక పుస్తే తీసి నేను
పుస్తెళ్తాడు 3 తులాలన్నర ఇట్లా చేతుకు చుట్టుకున్నా, ఇట్లనే పట్టుకున్నా. ఇక ఈ కాలు దొక్కేసిండు, ఈ ఛాతి మీద కాలు పెట్టబోయిండు, చంపేయాలని వచ్చిండు వాడు నన్ను. ఇక ఆయనతో ఇట్లా నూకేసిన, ఆడదాకా పోయిండు, మళ్ళీ ఊరికొచ్చిండు, మళ్ళీ వడగొట్టేసిండు నన్ను. వడగొట్టేసే వరకంటే ఇక నేను లేచి కూర్చున్నా. ఇక అప్పటికి లంగది నాడ దిగిపోయింది. ఇక సరే అని ఆయనతో ఇట్లనే పట్టుకున్నా, చీర ఇట్లనే పట్టుకొని బయటకు ఉరుకుదామనే వరకు అంటూ వాడేం చేసిండు, ఇక గొలుసు ఇస్తలేదు అని ఇది ఇంకా తక్కువైంది బేట. నా పిల్ల చూడొచ్చు అమ్మ చాలా ఎంత ప్రయత్నం చేసిందంటే ఆమె సంబంధించినటువంటి మంగళసూత్రం లాంటిది చైన్, అలాంటి చైన్ కూడా తీసుకెళ్ళడం చాలా దారుణం. చాలా ప్రయత్నం చేశాడు. అది తీసుకునే ప్రయత్నంలో ఆమెకు కాళ్ళపైన కాలు పెట్టడం, మెడపైన ఒత్తేయడం, ఒకవేళ కనుక ఇయ్యకపోతే చంపేసేవాడండి. అంత ఘోరంగా ఆమె ఎంత ఒంటరి పోరాటం చేసింది, ఎవరు లేరు. పెద్ద ఆవిడ దాదాపు 64 సంవత్సరాల వయసులో కూడా చాలా పోరాడింది. ఆమె ధైర్యానికి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎంత అంటే ఆ చేయి గుంజేసిన క్రమంలో కూడా ఆయనకు దొరకకుండా చేతిలో పట్టుకున్నదండి పెద్ద ఆవిడ. ఆ పెద్ద ఆవిడ చేతిని కూడా కొరకడము, ఎంత లావుగా అయిపోయిందంటే ఇది మొత్తం ఉబ్బినటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రయత్నం చేసింది. ఇట్లా నోట్లో పట్టేసండి ఇది, ఆ గొలుసు ఇడుస్తానేమో అని. ఇక ఇడుస్తలేను, ఇక ఆడదాకా ఎత్తుకపోయి ఎత్తేసిండు నన్ను, ఆడనే మధ్యలో ఎత్తేసిండు. ఇక అట్లయినా కూడా ఇది ఇక కొరికేసే వరకంటే ఈ రక్తం ఇట్లా కారుతూనే ఉంది రక్తం. ఇక అయినా కూడా ఇట్లా చీర పట్టుకొని ఇక ఉరికిన, గుంజుకున్నాడు అది. ఇక రక్తం గారంగా ఎవరికైనా పెయిన్ రాదా, ఇక ఉరికినవని నా గొలుసు పోతుంది అని. ఇక గోదవరినా కూడా ఎవరేం సమాధానం ఇవ్వలేదు నాకు. అమ్మ ఊరుకో అమ్మా, నా పిల్లలు బాధ కూడా వర్ణాతీతం అండి. ఎంత ఇబ్బంది పడ్డదంటే ఆమె వాళ్ళ కూతురికి ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో ఒక దుండగుడు అయితే వచ్చి ఇంట్లోకి వచ్చి ఒక పేరుని పలాని వ్యక్తి ఉన్నాడా అని చెప్పేసి ఇదొక డ్రామా లాగా ఒక వ్యక్తిని డైరెక్ట్ ఇంట్లోకి పోతే ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఆమె ఉంది. ఏదో ఒక పేరు తీసుకొని పలాని వ్యక్తి ఉన్నారా అని చెప్పి ఒక పేరుతో ఎవరు లేరు అనేవి గొంతు చాచాచుకున్నా కూడా వినకుండా కూడా మద్యం మత్తులో ఆయన ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో కూడా ఆమె పైన ఎవరు లేరు, ఒక్కటే ఒంటరి మహిళ ఉంది, ఆ పెద్ద ఆవిడ ఉంది. ఆమె మెడలో నుంచి చైన్ బలవంతంగా లాగాడు. ఆమె కూతురు కూడా వింటుంది ఆ శబ్దాలు కూడా. లైన్లో మా తల్లికి ఏదో జరుగుతుంది అని చెప్పి ఆమె ఎంత అరిసినా కూడా ఆమె ప్రయత్నం వృధా అయినటువంటి పరిస్థితి. చివరకు ఆమె ఎంతో ప్రయత్నం చేసింది చైన్ను కాపాడుకోవడానికి. అలాంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఏదైతే దుండగుడు ఉన్నాడో తన బలమంతా కూడా ప్రయోగించి మొత్తానికి చివరగా ఆ చైన్ని లాగుకొని అక్కడి నుంచి కూడా బయట వరకు కూడా వచ్చింది. ఆ పెద్ద ఆవిడ బయట వరకు వచ్చి ఆ చివరి క్షణం వరకు పోరాడింది. ఆ చైన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెను ఒకసారి నూకేసి కూడా కంప్లీట్గా ఆమె పడిపోయింది. పడిపోయిన తర్వాత గుంజుకొని ఇదే దారి గుండా అక్కడ వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనుభవించింది. కొరికి మొత్తం ఆమె చేతు కూడా వాచిపోయినటువంటి సిచ్యువేషన్. మరి ఇంతటి దారుణంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆరోగ్యంగా ఒకవైపు కూడా ఆమె కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంతటి ఘోరమైన సంఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. దీనిపైన ఇప్పటికే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీస్ కంప్లైంట్ చేశారు. ఏదేమైనప్పటికీ తనకు న్యాయం జరగాలని బాధితురాలు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. నిన్న సాయంత్రము సన్ఫ్లవర్ స్కూల్ దగ్గర వీక్లీ మార్కెట్ బొబ్బిలి వీధి గల్లీలో ఒక వ్యక్తి బైక్ దొంగ ఉన్నట్టు 2-3 బైకులో తాళం తీసిండు. ఆయన చేతిలో తాళం ఉన్నది. అదే గల్లీలో తిరుగుతుండు. ఒక 10 నిమిషాలు తిరిగిండు. ఎవరు ఆయనకు అబ్జర్వ్ చేయలేదు. ఒక ముసలామె ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉంటే ఈ ముసలామె ఒంటరిగా ఉన్నదని చెప్పేసి అనుమానం వచ్చిందని చూసిండు. ఒంటరిగా ఉన్నది, మెడలో గొలుసు ఉన్నదని చెప్పేసి చక్కగా ఇంట్లోకి పోయి మెడలోకి వెళ్ళి గొలుసు తెంపుకుంటాడు. ఆమె అరిసిన పక్కింటోళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఆ ముసలామె చెప్తుంది, పెద్ద మనిషి విజయమ్మ. ఆ పక్కింటోళ్ళు కూడా ఎవరు రాలేదు. గొలుసు గుంజుకొని చేతిలోకి వచ్చినాక ఆమె ఏం చేస్తుంది, గొలుసు ఆమె చేతిలో తీసుకొని పెనుకులాడుతుంది. అతను దొంగ అనుమానితుడు ఏమైంది అంటే చెయ్యిని కొరికి గొలుసు లాక్కొని పారిపోయాడు.
పారిపోయేటప్పుడు ఒక ఆమె వచ్చి చూస్తుంది. అసలు ఆమెకి ఏం అర్థమైతే లేదు, ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాక పారిపోయిండు. అది పోయినాక అయ్యో దొంగ అని చెప్పేసాను. దయచేసి ఇట్లా ఉంటే ఏదైనా పక్క ఇంట్లో సప్పుడైతే ఏదైనా ఆవాజ్ వస్తే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి 100 డయల్ చేయండి. ఇమీడియట్లీ పోలీస్ వస్తుంది, సహాయం చేస్తుంది. అది అప్పటికే లేట్ అయిపోయింది. 4:10 నిమిషాలకు జరిగింది, మాకు 4:35 నిమిషాలకు 100 కాల్ వచ్చింది. మేము అక్కడికి పోయి ప్లేస్ చూసేసరికి లేట్ అవుతుంది. అదే తొందరగా 100 డయల్ చేస్తే మేము పోలీసు ఇమీడియట్లీ వస్తాము. దయచేసి ఎవరైనా ఏదన్నా గడబడి అయితే 100 కాల్ చేయండి. దాదాపు 3.5 తులాల బంగారం పోయింది ఆమె. ఒక్కడే ఉన్నాడు అతను, అంటే సైగ చేస్తున్నాడు, ఉన్నాడా లేదని కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రము అతను ఒక్కడే వచ్చిండు. అదే గల్లీలో పక్క గల్లీలోకి వెళ్ళి పారిపోయిండు. అది స్పెషల్గా టీం కూడా తయారు చేశారు మా ఆఫీసర్లు. దాని అన్వేషణలో ఉన్నారు, త్వరలో పట్టుకుంటాం, ఐడెంటిఫై చేస్తారు మా ఆఫీసర్. కంప్లైంట్ వచ్చేసి 7 గంటలకు చేశారు కంప్లైంట్. లేట్ అయింది. అతను కూతురేమో హైదరాబాద్లో ఉంటుంది, ఇంకొక కూతురేమో కరీంనగర్లో ఉంటుంది. వాళ్ళు అచ్చట రావడానికి లేట్ అవుతుంది కనుక నాగారంలో ఉన్న టెంట్ హౌస్ నవీను అతనికి అంటే దగ్గరి బంధువు కనుక అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.